రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. ఏదో గంగదిలో సంక్రాంతి పండుగ రోజుల్లో పండగ తిరుగుతాం. పండగ వెళ్ళిపోయినా ఇంటికి పోయినా పనులు చేసుకుంటాం. ఏదో పిల్లలు 5 వరకు గంగదిలో మయంగా వస్తుంటారు. వాళ్ళు చదువు లేక ఏమి లేక పిల్లలు అంటే ఆడ తిరుగుతా ఉంటే పట్టుకొని పోతుంటారు. అందుకని అందరూ మానుకొని వ్యాపారాలు వేసుకొని చదివించుకుంటా ఉంటారు ఇళ్ళకాడ అందరూ. ఏదో మేము ఏదో పండుగ రోజులను తిరుగుతాం. ఆయనకి ఇంటికి పోయినా పనులు చేసుకుంటుంటాం. మా తాతలు ముత్తాతల కానీ మాకు ఇది అలవాటు గంగదిలో. అదే మేము బయటికి పెట్టి సాక్కుంటాం. రోజుకు 400 రూపాయలు ఖర్చు అవుతుంది మేతకు. మా గవర్నమెంట్ తరఫున ఎవరు ఇచ్చేవాళ్ళు అదో ఓట్లప్పుడు వస్తారు, తలా క్వార్టర్ ఇస్తారు, మనిషికి 500 రూపాయలు డబ్బులు ఇస్తారు. అంత వాడి తప్ప ఏ మొన్న కూడా ఇరు మాకు. పెట్టక చేయక అమ్మగారు ఇట్లా కనిపోతే గురికి ₹1 ఇస్తున్నా. అందుకని మానేసుకొని పిల్లల చదువు లేక ఏమి లేక బయట ఉంటే పిల్లలు పోయి పట్టకపోయి అనాథ అట్లా వేస్తున్నా. అనాథ పిల్లలు చదివించుకుంటా ఇళ్ళకాడ మానుకొని పనులు చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు పిల్లలు పట్టకపోయి మేము చదివిస్తాం అనాథ అట్లా ఉంటాయి కదా. వాళ్ళు మేము చదివిస్తాం, మేము పెద్ద చేస్తాము అని గవర్నమెంట్ అంటారు. తీసుకుపోయేది పిల్లలు మీరు చనిపోయేది కాక పిల్లలు కూడా చనిపోవాలా అని ఆ పిల్లలు తీసుకుపోయేది పట్టకపోయేది అట్లేసేది. మీ ఆధార్ కార్డు మీ చదువుకో సర్టిఫికెట్ ఉందా లేదా, ఏంది పిల్లలు చదువుకొని ఉన్నారు, మీరు చదివిపోతే మేము చదివా అని వాళ్ళు బలంతం చేస్తుంటే మేము చదివేయాలంటే ఒకసారి ఉంటే కాదు. ఇప్పుడు పడా రోజులు వచ్చి చదివిస్తాం. పడా రోజులు లేనప్పుడు చదివిస్తాం. అందుకని ఇదే మానుకుంటారు. గంగెద్దులో పూర్వం పుట్టింది గంగెద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.